ఫ్రెండ్స్ మనకి ఇంటెచ్ సిఎక్స్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే టోటల్గా 100 వేకెన్సీస్తో మనకి వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కోసం చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇంటెచ్ సిఎక్స్ ఈజ్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఇక్కడ మనకి టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్లో అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, గమనించాలి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మీకున్న ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బేస్ చేసుకొని 2 lakhs నుంచి 3.75 lakhs వరకు మీకు ప్యాకేజ్ అనేది వీళ్ళు ఆఫర్ అనేది చేస్తారు. పక్కనే మీకు అప్లై లింక్ అయితే ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో ఫర్దర్గా అయితే చూద్దాము. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టి డైలీ ఒక 50 to 60 ఫోన్ కాల్స్ అయితే మీరు ఖచ్చితంగా మాట్లాడడానికి సిద్ధంగా అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోండి. దీనికి సంబంధించి మీకు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సైట్ ఇంటర్వ్యూస్ అనేసి చెప్తున్నారు కాబట్టి అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా సో మీకు ఖచ్చితంగా ఆన్ సైట్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కాదు, ఆన్ సైట్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది, త్వరగానే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం ఇంకా పాయింట్ అయితే నోటీస్ చేయాలి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇచ్చారు. డిగ్రీ బీటెక్ ఫార్మసీ వాళ్ళు ఎవరన్నా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఇంకా దీనికి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పిఎఫ్, ఈఎస్ఐ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీతో పాటు ఇక్కడ మీకు 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. వీక్లీ 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి, 2 days మీకు హాలిడేస్ ఉంటాయి. ఇన్సెంటివ్స్ కూడా మీకు అయితే పే చేస్తారు. అన్ని కూడా మనకి ఫుల్ టైం పొజిషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కాల్ సెంటర్ పీపీఓ జాబ్స్ కాబట్టి మీకు శాలరీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. డైలీ మాత్రం 50 to 60 ఫోన్ కాల్స్ వరకు మీరు అయితే మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే దిస్ పొజిషన్ ఆఫర్స్ ఏ గ్రేట్ కెరీర్ ఆపర్చునిటీ ఫర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ టు వర్క్ విత్ ఏ లీడర్ ఇన్ రీటైల్ స్పేస్ ఆటోమేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ కంపెనీ గురించి అయితే చెప్తున్నారు అనమాట. సో వీళ్ళ కంపెనీలో శాలరీ గ్రోత్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మీకు మంచి ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మీకు సంబంధించి సో స్కిల్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అదర్ డ్యూటీస్ని కూడా మీరైతే చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే వీళ్ళ కంపెనీకి సంబంధించి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ఇవ్వడానికి, వాళ్ళతో మీరు ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయడానికి, వాళ్ళతో మీరు ఈమెయిల్స్ చేయడం, వెబ్ చాట్ సపోర్ట్ ఇవ్వడం, ఫోన్ కాల్స్ చేయడం మీరైతే చేయాల్సి ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకి వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టి ఎక్కువగా మీరు ఫోన్ కాల్స్ మాట్లాడతారు, తక్కువగా ఈమెయిల్స్ అండ్ చాటింగ్ అయితే చేస్తారనమాట. సో వాళ్ళకి సంబంధించి బిల్లింగ్ రిలేటెడ్ క్వైరీస్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్డర్ స్టేటస్ గురించి అడగడానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ కంప్లైంట్స్ని రైజ్ చేయడానికి సంబంధించి కావచ్చు. సో వాటన్నిటికీ కూడా మీరు ప్రాపర్గా క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుందనేసి చెప్తున్నారన్నమాట. సో వాళ్ళతో మీరు ప్రాపర్గా ఇంటరాక్ట్ అయితే కావాల్సి ఉంటుంది. దానికోసం మీరు చాటింగ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్గా మాట్లాడాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే మనకి అప్లై లింక్ అయితే ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి ఈజీగా జస్ట్ సింగిల్ క్లిక్తో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. Naukri.comలో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే చాలా సింపుల్గా మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.